ఇక పారిజాతం జోష్‌ని తీసుకొని వెళ్ళి మాలినిని కలుస్తుంది. వాళ్ళక్కడికి వెళ్ళడంతో ఎక్కడికి వెళ్లారు అని నేను అడిగిన దాంట్లో తప్పుందా అని అంటాడు సూరజ్. తప్పు లేదు అంటూ ఎంట్రీ ఇస్తాడు దశరథ. మన ఆఫీస్‌లో పనిచేసే అందరికీ బాధ్యత, నిజాయితీ ఉండాల్సిందే అని అంటాడు దశరథ. ఇక చుట్టూ అందరూ రౌండ్ ఆఫ్ చేసేసరికి మీకు కావాల్సింది జోష్న ఎక్కడికి వెళ్ళిందనే కదా! దానికి నాకు సమాధానం లేదు అని అంటుంది పారిజాతం. అయితే జోష్న చెప్పేదే నిజం బ్రదర్. అన్నీ కావాలని అని అంటాడు సూరజ్. ఏంటి జోష్న చెప్పేసిందా? అదేం చెప్పింది? అని అంటుంది పారిజాతం. గ్రానీ ఏం జరిగిందో అదే చెప్పాను. తలనొప్పి కోసం టాబ్లెట్ కోసం వెళ్ళానని చెప్పాను. కానీ వీళ్ళు నమ్మకుండా పంచాయతీ పెట్టారు. ఇంతలో నువ్వొచ్చావని అంటుంది జోష్న. ఇంతలో శివన్నారాయణ ఎవరు ఎక్కడికి వెళ్ళినా క్రమశిక్షణతో ఉండాలి. మరోసారి ఇలా చేయొద్దు జోష్న అని హెచ్చరిస్తాడు. సరే కార్తీక్ నువ్వు దీపం తీసుకొని వెళ్ళు అని అంటాడు శివన్నారాయణ. నేను డ్రాప్ చేస్తాను నాన్న. అసలే దీప కడుపుతో ఉంది. బైక్‌పై ఎలా వెళ్తారు? రా కార్తీక్ వెళ్దామని అంటాడు దశరథ. ఇక దశరథ వెళ్తూ వెళ్తూ చూడు జోష్న నీ పెళ్లి గురించి సూరజ్ అడగడం కాదు. నేను బయటకు వెళ్ళినప్పుడు నీ కూతురు పెళ్లి ఎప్పుడు అని జనం అడుగుతున్నారు. నీ పెళ్లి గురించి నీకు బెంగ లేదు కానీ మాకుంది. నీ పెళ్లి మాకు ముఖ్యమే. ఎలాగో మాట వచ్చింది కాబట్టి నువ్వు నీ పెళ్లి గురించి ఆలోచించు. మా ప్రయత్నంలో మేము ఉన్నాం. నీకంటూ ప్రయత్నం ఉండాలి కదా అని అంటాడు దశరథ. దాంతో జోష్న సూరజ్‌పై రగిలిపోతూ ఉంటుంది. ఇక దీప, కార్తీక్‌లను డ్రాప్ చేసిన దశరథ నేను జోష్న పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు. సంబంధాలు చూస్తున్నాం కదా మామయ్య అని కార్తీక్ అంటే ఎన్నాళ్ళు చూస్తారు? జోష్న కావాలని పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తుంది. ఇలా అయితే జోష్న పెళ్లి చేసుకునేదెప్పుడు? నా కూతురు దీప నా ఇంట్లో అడుగుపెట్టేదెప్పుడు అని అంటాడు దశరథ. చిన్నగా మాట్లాడు మామయ్య ఎవరైనా వింటారు అని అంటాడు కార్తీక్. ఇంటి దగ్గర కాంచన ఒకతే కదా ఉన్నది. ఇంకెవరు వింటారు అని అంటాడు దశరథ. అప్పుడే ఆ ఇంట్లో నుంచి శ్రీధర్ వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. చెప్పు కార్తీక్ నిజాలు తెలిసిన తర్వాత కూడా నా కూతురు నాకెందుకు దూరంగా ఉండాలి అని అంటాడు దశరథ. ఇంతలో శ్రీధర్ చూసి వీళ్ళంతా వచ్చేశారు. గేటు బయట నిలబడి మాట్లాడుతున్నారు. వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తా అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటాడు. ఇంతలో దశరథ దీప జీవితం జోష్న పెళ్లితో ముడిపడి ఉందిరా. దీప జీవితం చీకటిలో నుంచి వెలుగులోకి రావాలంటే వెంటనే జోష్న పెళ్లి జరగాలి అని అంటాడు దశరథ. ఆ మాట విన్న శ్రీధర్ దీప జీవితానికి జోష్న పెళ్లికి సంబంధం ఏంటి అని అనుకుంటాడు. ఇంతలో కార్తీక్ నేను ఎదురు చూస్తున్నది దానికోసమే అని కార్తీక్ అంటే జోష్న నా తోబుట్టు లాంటిది. తనకి పెళ్లి చేసే బాధ్యత మాది అని అంటుంది దీప. ఈ మాటని మీరిద్దరు నిజం చేసి చూపించాలి. కొన్నిసార్లు మన మంచితనం కూడా మనల్ని మనకి దూరం చేస్తుంది అని అంటాడు దశరథ. ఎవరు దూరం కారు. చెప్పాం కదా త్వరలోనే మీ కూతుర్ని ఓ ఇంటి దాన్ని చేస్తాం. మీకు మాట ఇస్తున్నాం. తొందరలోనే మన ఇంటికి మంచి సంబంధం రాబోతుంది అని అంటాడు కార్తీక్. ఏది చేసినా త్వరగా చేయండి అని వెళ్ళిపోతాడు దశరథ. మామయ్య కంగారు చూసావా? వీలైనంత త్వరగా ఆ కూతురికి పెళ్లి చేసి ఈ కూతుర్ని అని ఏదో చెప్పబోతూ ఆగిపోతాడు. ఎదురుగా శ్రీధర్‌ని చూసి అయితే వీళ్ళ మాటలను దూరం నుంచి విన్న శ్రీధర్ అసలు ఏం జరుగుతుంది అని సందేహిస్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ పరుగు పరుగున వెళ్ళి ఏంటి మాస్టరు ఎప్పుడొచ్చారు అని అంటాడు. ఏంటి సర్ప్రైజ్ అని అంటే అసలు సర్ప్రైజ్ ఏంటో నువ్వే చెప్పాలిరా. ఎవరికీ తెలియని సర్ప్రైజ్. అవి నువ్వే చెప్తే ఇంకా బావుంటుంది అని అంటాడు శ్రీధర్. ఏంటి మాట్లాడుతున్నారు మాస్టర్? ఏ విషయం అని అంటాడు కార్తీక్. అదే నువ్వు దశరథ బావతో మాట్లాడిన విషయం. అది నేను చూడలేదనుకున్నావా? వినలేదనుకున్నావా? మీ ముగ్గురికి తెలిసిన ఆ విషయాల్లో నాలుగో మనిషికి తెలిస్తే ఏమవుతుంది? చెప్పు అని అంటాడు శ్రీధర్. దాంతో కార్తీక్ నీకసలు ఆరోగ్యం బాలేదు. రెస్ట్ తీసుకోకుండా అది చెప్పాలి, ఇది చెప్పాలి అంటావేంటి? అని అంటాడు కార్తీక్. రేయ్! నాకు ఆపరేషన్ జరిగింది గుండెకేరా. కళ్ళు చెవులకి కాదు. అన్నీ బాగా పనిచేస్తున్నాయి. జరిగింది చూస్తున్నా, చెప్పేది వింటున్నా అని అంటాడు శ్రీధర్. అంటే ఈయన వినేశారా అని సందేహిస్తూ ఉంటారు దీప, కార్తీక్‌లు. మీరు నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? మీరు నా దగ్గర ఏమి దాచట్లేరు గదా! ఆ రహస్యం ఏంటో త్వరగా చెప్పండి అని అంటాడు శ్రీధర్. ముందు మీరు లోపలికి పదండి మాస్టరు. మీతో చాలా మాట్లాడాలి అంటూ ఏమి చెప్పకుండానే అక్కడి నుంచి శ్రీధర్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు కార్తీక్. ఇక మరోవైపు సూరజ్ జోష్న ఆల్బమ్ చూస్తూ తనతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో జోష్న రాని వస్తుంది. చేతిలో ఉన్న ఆల్బమ్ చూసి అది ఇటు ఇవ్వరా అని తీసుకుంటూ ఉంటుంది జోష్న. ఆ తర్వాత వీళ్ళ మధ్య గొడవ తెలిసిందే కదా! ఎలక పిల్లల్లా కొట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు శ్రీధర్ అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. ఇంతలో శౌర్య తాత నువ్వు ఇక్కడే ఉంటావా? నానమ్మ దగ్గరే ఉంటావా అని అడుగుతుంది. శ్రీధర్ సందేహిస్తుంటే ఇక్కడే ఉంటారు అని అంటాడు కార్తీక్. ఆ మాటతో శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. అవును మాస్టారు. పెద్దమ్మ ఎలాగో ఊర్లో లేదు కదా! మీరు ఆ గదిలో ఉండొచ్చు మాస్టారు అని అంటాడు కార్తీక్. ఇంతలో శౌర్య నాకు హోంవర్క్ ఉందని వెళ్ళిపోతుంటే మీ నాన్నకి కూడా హోంవర్క్ ఉంది చూడు కార్తీక్. నాకు తెలిసిన పెళ్ళిళ్ళ పేరయ్య ఉన్నాడు. నెంబర్ ఇవ్వనా అని అంటాడు శ్రీధర్. అబ్బా! ఆ గొడవలన్నీ మీకెందుకండి అని అంటుంది కాంచన.
నాకెందుకు అంటావేంటి? జోష్న పెళ్లి కోసం మీ అన్నయ్య ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా? ఇంటికి వచ్చి లోపలికి రాకుండా గేటు బయట నుంచి వెళ్ళిపోయాడు. బాగా టెన్షన్ పడుతున్నాడు అని అంటాడు శ్రీధర్. ఏంటి అన్నయ్య ఇంటికొచ్చారా? అని కాంచన అడగడంతో అవునమ్మా వచ్చారు. ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళిపోయారు అని అంటాడు కార్తీక్. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా! ఆ మాత్రం దిగులు ఉంటుందిలే. ఎంతైనా దీప జోష్నకి తోబుట్టువు లాంటిది. జోష్నకి పెళ్లి చేసే బాధ్యత దీపదే. పైగా ఆ పెళ్ళికి ఇంకెవరి జీవితాలతోనూ ముడిపడి ఉన్నాయి అని అంటాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. నిజాన్ని దాచే వాళ్ళే కంగారు పడతారు. కానీ వీళ్ళకు ఆ అవసరం ఉండదు. మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా దాచగలరు. కానీ ఎన్నాళ్ళు దాస్తారు? ఏదో రోజు నిజం బయటపడాల్సిందే కదా అని అంటాడు శ్రీధర్. దాంతో దీప, కార్తీకులు కంగారు పడిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.